హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. సో నాకు అది బూస్ట్గా ఉపయోగపడుతుంది. మంచి వీడియోలు మరిన్ని చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది సెర్చ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఆఫ్ హైకోర్ట్ రాగానే ఇక్కడ చూడండి, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్పేసి ఉంది కదా. సో దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మనం కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కాజ్ లిస్ట్, నెక్స్ట్ డిస్ప్లే బోర్డ్, నెక్స్ట్ వచ్చేసి రోస్టర్, నెక్స్ట్ వచ్చేసి నోటీస్, దాని తర్వాత వచ్చేసి ఏపీహెచ్సి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేస్ స్టేటస్ ఉంది కదా. ఆ కేస్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కేస్ స్టేటస్ మీద క్లిక్ చేసి కేసు ఏంటంటే డబ్ల్యూపీ అంటే రిట్ పిటిషన్ డబ్ల్యూపీ అని ఎంటర్ చేసి నెక్స్ట్ కేస్ నెంబర్ అయితే 20173, నెక్స్ట్ కేస్ ఇయర్ వచ్చేసి 2025. సో సబ్మిట్ చేయగానే డీటెయిల్స్ అయితే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక విషయాన్ని అయితే మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందుకు నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చేయడం వల్ల ఆ వీడియోలో నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేయడం వల్ల ఆ వీడియోని అయితే యూట్యూబ్ వాళ్ళు బ్లాక్ చేసిండు. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ పిటిషనర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను బ్లాక్ చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక విషయం అయితే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏంటి అంటే సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్లో బాగా షేర్ అవుతున్నటువంటి విషయం ఏంటి అంటే సెప్టెంబర్ 4వ తారీఖు ఏపీ ఎంసెట్ సెప్టెంబర్ 4వ తారీఖు అయితే వాయిదా పడ్డది. సెప్టెంబర్ 4న అయితే కేసు అయితే హియరింగ్కి వస్తుంది అనేటువంటి విషయం అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నేను ఇంకొక విషయం మీ దృష్టికి ఇక్కడ తీసుకొచ్చేది ఏంటి అంటే సెప్టెంబర్ 1 తారీఖునే మరొక కేసు అయితే రాబోతుంది. అది కూడా ఎంసెట్ మీద వేసినటువంటి కేసే, సేమ్ కేసు. నలుగురు విద్యార్థులు అయితే వేసిన విషయం మీ అందరికీ తెలిసే. దాంట్లో ఒక్కొక్కళ్ళ కేసు ఒక్కొక్క టైంలో వస్తుంది. సో ఫస్ట్ సెప్టెంబర్ 4నే కాకుండా అంతకుముందు సెప్టెంబర్ 1 తారీఖున కూడా ఒక స్టూడెంట్ వేసినటువంటి కేసు అయితే హియరింగ్కి రాబోతుంది. ఈ కేసులో ఏం అడిగింది అనేటువంటి విషయాన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వాళ్ళు రిట్ పిటిషన్లు ఎందుకు అసలు ఈయన వేసిండంటే ఈయనకు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అయితే సీట్ వచ్చింది. ఆ సీటు అది నాన్ లోకల్ కేటగిరీలో వచ్చింది. సో నాన్ లోకల్ కాదు, నేను లోకల్ కేటగిరీలో రావాలి, నాకు లోకల్లో ఇప్పుడు రాబోయేటువంటి సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్లో లోకల్ సీట్గా పరిగణించాలి, దాన్ని ఆ విధంగా మార్చాలి అని చెప్పేసి నన్ను లోకల్ క్యాండిడేట్గానే పరిగణించాలి, నేను లోకల్ ఏపీఏ అని చెప్పేసి తనకి అయితే కేసు వేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ ఏంటి లోకల్ అయితే మరి ఎందుకు ఇక్కడ నాన్ లోకల్లో వచ్చింది అంటే ఆయన ఇంటర్మీడియట్ అనేది వేరే స్టేట్లో చదవడం వల్ల తనని నాన్ లోకల్గా పరిగణించిండు. సో మిగతా నలుగురు వేసిన స్టూడెంట్స్ వేసిన కేసు కూడా సేమ్ ఇదే ఇష్యూ మీద వేసిండ్రు. సో ఈ కేసు అయితే సెప్టెంబర్ 1 తారీఖున అయితే హియరింగ్కు రాబోతుంది ఫ్రెండ్స్. ఈ స్టూడెంట్ అయితే 31 జూలై 2025 రిజిస్ట్రేషన్ చేసిండు. అలాగే ఫైలింగ్ డేట్ కూడా సేమ్ 31 జూలై 2025. మరి ఈ కేసు అయితే ఎప్పటికి వాయిదా పడ్డది అని అంటే 1 తారీఖు సెప్టెంబర్ 2025కి అయితే వాయిదా పడ్డది. 2025 సెప్టెంబర్ 1న అయితే ఈ కేసు అయితే హియరింగ్ రాబోతుంది. ఇది ఎక్కడ వస్తుందంటే 4వ కోర్టులో అంటే కోర్టు నెంబర్ 4లో ఆనరబుల్ జస్టిస్ శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర వస్తుంది. ఆ పిటిషన్ హియరింగ్కి వచ్చినప్పుడు దాని మీద వచ్చేటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఈ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ ఇంకొక కేసు ఉంది కదా, అదైతే 4వ తారీఖున సెప్టెంబర్ 4న అది కూడా హియరింగ్కు రాబోతుంది. సేమ్ కోర్టు సేమ్ జడ్జి గారి దగ్గరనే రాబోతుంది ఫ్రెండ్స్. మరో ఇద్దరు స్టూడెంట్లు వేసినటువంటి కేసు సమాచారం నా దృష్టికి అయితే రాగానే దాని మీద కూడా ఇంకొక వీడియో అయితే చేసి మీకు సమాచారాన్ని అయితే అందిస్తాను ఫ్రెండ్స్. సో అప్పటి వరకు నా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.